Hi students, good morning. Today we shall see the next pathway in carbohydrate metabolism, glycogenolysis. Lysis means breakdown, glycogen breakdown. Okay, so it was investigated by Corey, C. Corey and G. Corey. The two scientists investigated how the glycogen breaks down. I have already kept the pathway. సో ప్రైయర్గా మీరు అది వేసుకొని క్లాస్ వింటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ అన్నీ మీకు తెలిసినవే కాబట్టి. అసలు గ్లైకోజన్ ఎందుకు బ్రేక్ డౌన్ అవ్వాలి? వాట్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్? గ్లైకోజన్ ఏంటి? పాలీసాకరైడ్ ఆఫ్ గ్లూకోజ్. లివర్లో గ్లూకోజ్ బ్లడ్లోంచి గ్లూకోజ్ని తీసుకుని, గ్లూకోజ్ ఇస్ ఎ మోనోమర్, గ్లైకోజన్ ఇస్ ఎ పాలిమర్, పాలీసాకరైడ్. సో బ్లడ్లో గ్లూకోజ్ ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు గ్లూకోజ్ని తీసుకొని లివర్లో స్టోర్ చేసుకుంటుంది యాజ్ గ్లైకోజన్. సో మీరు ఫస్ట్ ఇయర్ స్టోరేజ్ పాలీసాకరైడ్స్లో కూడా చదివారు గ్లైకోజన్ స్టోరేజ్ పాలీసాకరైడ్ అని. సో గ్లైకోజన్ ఇస్ బేసికలీ ఏ పాలీసాకరైడ్ ఆఫ్ గ్లూకోజ్ స్టోర్డ్ ఇన్ లివర్. మరి బ్రేక్ డౌన్ ఎందుకు అవ్వాలి? సో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. బ్లడ్లో గ్లూకోజ్ 80 to 120 mg/100 ml మెయింటైన్ అవ్వాలి. mg/100 ml మెయింటైన్ అవ్వాలి. ఇది మెయింటైన్ అవ్వాలి అంటే లివర్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి, తగ్గుతుందా పెరుగుతుందా అని. తగ్గినప్పుడు ఏం చేస్తుంది? గ్లైకోజన్ని బ్రేక్ చేసి గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపిస్తుంది. బికాజ్ గ్లూకోజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్, కావాలి బాడీకి. ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా ఉన్నప్పుడు అంతే కదా, మనం ఏం చేస్తాం? మనీ ఎక్కువ ఉన్నప్పుడు దాచుకుంటాం, తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకుంటాం. సో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తీసుకుని వెళ్ళి గ్లైకోజన్ సింథసైజ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాం. దట్ ఈస్ గ్లైకోజెనిసిస్. సో ఇప్పుడు బ్రేక్ డౌన్ ఎందుకైంది? టు సప్లై గ్లూకోజ్ ఫర్ వేరియస్ పర్పసెస్. బ్లడ్లో గ్లూకోజ్ దేనికి? నాట్ ఓన్లీ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, మజిల్ కాంట్రాక్షన్ కావాలి, ఇంకా డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెసెస్ కావాలి ఫర్ ఏటీపీ ప్రొడక్షన్. సో గ్లూకోజ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ బ్రెయిన్ కంపల్సరీ గ్లూకోజ్ మీద డిపెండ్ అవుతుంది కదా. అది ఏ ఫ్యూయల్ని తీసుకోదు, ఎక్స్క్లూజివ్లీ గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. సో బ్రెయిన్ అండ్ మజిల్ నీడ్ గ్లూకోజ్. సో ఆ గ్లూకోజ్ని సప్లై చేయడం కోసం గ్లైకోజన్ని బ్రేక్ చేసి గ్లూకోజు బ్లడ్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ద డిఫరెంట్ ఎంజైమ్స్ అండ్ పాత్వే చూద్దాం. సో glycogen undergoes breakdown by the enzyme phosphorylase, glycogen phosphorylase, to give glucose 1-phosphate plus glycogen N-1. అంటే ఒకవేళ N రెసిడ్యూస్ అనుకుంటే అందులో ఒక రెసిడ్యూ తగ్గుతుంది కాబట్టి N-1. సో ఒక సైకిల్కి ఓన్లీ 1 గ్లూకోజ్ కట్ అవుతుంది. దీన్ని ఫాస్ఫోరోలైసిస్ అంటారు. ఇక్కడ రాసిన చూడండి, ఫాస్ఫోరోలైసిస్. హైడ్రాలసిస్ అంటే ఏంటి? ఓన్లీ వాటర్ తోటి బ్రేక్ అవుతుంది అంతే, మళ్ళీ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసుకోవాలి. ఫాస్ఫోరోలైసిస్ అంటే ఏంటి? క్లీవేజ్ ఆఫ్ ఎ బాండ్ బై ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్. ఎట్ ఎ టైము బ్రేక్ అవుతుంది, ఫాస్ఫోరిలేట్ కూడా అయిపోతుంది అనమాట. సో రెండు పనులు అవుతాయి. సో ద రిలీజ్డ్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్రెడీ ఫాస్ఫోరిలేటెడ్. సో అదొక అడ్వాంటేజ్, ఫాస్ఫోరోలైసిస్ అంటారు దీన్ని. ఇంకొక పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ దిస్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్కి పిరిడాక్సల్ ఫాస్ఫేట్ అనేది కో ఎంజైమ్ కింద ఉంటుంది. నాన్ రెడ్యూసింగ్ ఎండ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తుంది. నాన్ రెడ్యూసింగ్ అంటే ఏంటి? గ్లైకోజన్ స్ట్రక్చర్ ఏమన్నాను ఇందాక, రెడ్యూసింగ్ ఎండ్, నాన్ రెడ్యూసింగ్ ఎండ్ ఉంటాయి. గ్లైకోజన్ అలా పాలిమర్ చివరికి వెళ్ళిపోయిన తర్వాత C1 లాస్ట్ గ్లూకోజ్ ఏదైతే ఉందో దానికి C1 ఫ్రీగానే ఉంటుంది కదా. ఓకే, సో ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ C1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో C1 ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. దట్ ఈజ్ ఏది 1,4 లింకేజ్లో. ఏదైతే C1 ఫ్రీగా ఉంటుందో, నాన్ రెడ్యూసింగ్ ఎండ్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఏదైతే 1 లింకేజ్ అయిపోయి ఉంటుందో అక్కడి నుంచి కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెడ్యూసింగ్ ఎండ్ అంటే C1 ఫ్రీగా ఉన్నది రైట్ హ్యాండ్ ఎండ్లో. సో ఇది నాన్ రెడ్యూసింగ్ ఎండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ఫాస్ఫోరోలైసిస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిలీజ్డ్ షుగర్ ఈజ్ ఫాస్ఫోరిలేటెడ్. ఓకే, ఇంకొక సరే ఇక్కడ ఒకసారి పాత్ర చూసేద్దాం. గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ I and this releases glucose 1-phosphate. Okay,
సో ద రిలీజ్డ్ షుగర్ ఇస్ ఆల్రెడీ ఫాస్ఫోరిలేటెడ్ షుగర్. అండ్ మళ్ళీ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే యూటీపీ అనే న్యూక్లియోటైడ్ హెల్ప్ తీసుకుంటుంది. అండ్ దిస్ యూడిపి గ్లూకోజ్ కింద, ఈ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ యూడిపి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ సింథసైజెస్ అగైన్ గ్లైకోజన్ సింథేజ్ అనే ఎంజైమ్ తోటి సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇది గ్లైకోజెనసిస్, అది గ్లైకోజినోలైసిస్. మళ్ళీ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అండ్ దెన్ ఎంటర్ ద గ్లైకోలిసిస్. దిస్ బై ద ఎంజైమ్ పీజీ మ్యూటేజ్, ఫాస్ఫోగ్లూకోమ్యూటేజ్ అనే ఎంజైమ్తో మరి 6-ఫాస్ఫేట్లోకి కన్వర్ట్ అయితే కానీ అది గ్లైకాలసిస్లోకి ఎంటర్ అవ్వలేదు కదా. సో గ్లైకాలసిస్ ఎంటర్ అయ్యి మళ్ళీ పైరువేట్, లాక్టేట్. ఓకే, అది కాకుండా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇంకో ఫేట్ ఏముంది, ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ తోటి ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. సో ఫాస్ఫేట్ రిలీజ్ అయిపోతుంది, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో గ్లూకోజ్ ఏమవుతుందంటే ఫ్రీగా డిఫ్యూజ్ అవుతుంది, సెల్లోంచి బయటకు వచ్చేసి అది ఏ రకంగా యూజ్ అవ్వాలంటే ఆ రకంగా యూజ్ అవుతుంది. బట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కానీ 1-ఫాస్ఫేట్ కానీ సెల్లోంచి బయటికి రాలేవు. ద ఫాస్ఫోరిలేటెడ్ ఫార్మ్స్ కాంట్ లీవ్ ద సెల్. అర్థమవుతుందా? సో ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఈ ఎంజైమ్ ఉండదు. అర్థమవుతుందా? బ్రెయిన్ అండ్ మజిల్. ఎందుకంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, ఒకవేళ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ తోటి గ్లూకోజ్ బయటకు వెళ్ళిపోతుంది. వీటికి గ్లూకోజ్ కావాలి. సో అందుకని దట్ ఎంజైమ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ బ్రెయిన్ అండ్ మజిల్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ the 3 enzymes are phosphorylase, transferase and alpha-1,6-glucosidase. Okay, so the first one is phosphorylase, transferase. ఈ మూడు మీకు సైకిల్లో చూపిస్తే కానీ అర్థం కాదు. ట్రాన్స్ఫరేజ్ ఎందుకు, ఆల్ఫా గ్లూకోసిడేజ్ ఎందుకు, ఇక్కడ మరి ఆల్ఫా-1,6 బ్రాంచ్ కూడా బ్రేక్ అవ్వాలి కదా. సో గ్లైకోజన్ చైన్ వేసి అప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ ఈక్వేషన్ దృష్టి పెట్టండి. గ్లైకోజన్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఫాస్ఫోరోలైసిస్ అంటారు. And the glycogen is reduced by one residue and glucose 1-phosphate is formed. ఇక్కడికి ఇది so this is the glycogen chain, okay, showing these are all alpha-1,4 linkages. And this is here the alpha-1,6 linkage. ఆల్రెడీ స్టోరేజ్ పాలిసాకరైడ్లో వేశారు మీరు. స్టార్చ్ ఏదైతే ఉందో అదే గ్లైకోజన్ కూడా చెప్పాను. గ్లైకోజన్లో ఎక్స్టెన్సివ్ బ్రాంచింగ్ ఉంటుందని చెప్పాము. స్టార్చ్కి గ్లైకోజన్కి డిఫరెన్స్ అంతే. సో ఇది బ్రాంచ్ పాయింట్ అనుకుందాం. మరి బ్రాంచ్ కూడా బ్రేక్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఎంజైమ్ ఏంటి, ఫాస్ఫోరిలేజ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫాస్ఫోరిలేజ్ యాక్షన్ వల్ల ఇక్కడ ఒక 5 రెసిడ్యూస్, ఇక్కడ ఒక 6 రెసిడ్యూస్, ఆల్ఫా-1,4 లింకేజెస్ అన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళింది. 8 గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ రిలీజ్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ తోటి ఈ పైన ఉన్నటువంటి ఈ 3 వేసుకోండి, ఏబిసి అనే మాలిక్యూల్స్ని అది లీనియర్ చైన్కి, ఇది బ్రాంచెడ్ చైన్, లీనియర్ చైన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సచ్ దట్ దానికి యాక్షన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఆల్ఫా-1,4 లింకేజెస్ అన్ని అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీని సంగతి వేరే ఎంజైమ్ చూసుకుంటుంది. అందుకని ట్రాన్స్ఫరేజ్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్స్ దిస్ 3 మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సెకండ్ బ్రాంచ్ టు ద లీనియర్ చైన్, అనదర్ అడ్జసెంట్ చైన్. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తుంది బై ద ఎంజైమ్ ట్రాన్స్ఫరేజ్. నో ఇక్కడ ఒక బ్రాంచ్ పాయింట్ మాత్రమే ఉంది బిట్వీన్ Z and H. దట్ బ్రాంచ్ ఈజ్ దట్ ఆర్ alpha-1,6 బ్రాంచ్ ఈజ్ క్లీవ్డ్ బై this alpha-1,6-glucosidase. ఓకే, డీబ్రాంచింగ్ ఎంజైమ్. సో ఇప్పుడు ఈ Z అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, యాజ్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్లు కాదు, ఇక్కడ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్లు, ఇక్కడ మాత్రం ఓన్లీ alpha-1,6-glucosidase తోటి గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక లీనియర్ చైన్ ఉంది, ఆల్ఫా-1,4 లింకేజెస్ అన్నీ, ఇంకా బ్రాంచ్ పాయింట్ లేదు కాబట్టి ఫాస్ఫోరిలేజ్ యాక్షన్ కంటిన్యూ చేసుకుంటాం. This is a pathway of glycogenolysis. Okay, sorry. So ఇప్పుడు ఏమవుతుంది, this glucose 1-phosphate is converted to
glucose 6-phosphate by mutase. Phosphoglucomutase అనే ఎంజైమ్ తోటి గ్లూకోజ్ 6-phosphate కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ గ్లూకోజ్ 6-phosphate ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్తో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎయిదర్ ఇది అటు గ్లైకాలసిస్లోకి వెళ్ళచ్చు నీడిని బట్టి, ఆ టిష్యూని బట్టి, లేదా ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ తోటి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ విల్ బి రిలీజ్డ్ ఇంటు ద బ్లడ్ స్ట్రీమ్. ఇది లివర్ ఎంజైమ్ అయితే కదా లివర్లో రెగ్యులర్గా జరిగిపోయే ప్రాసెస్. బట్ నేనేం చెప్పాను ఇందాక, బ్రెయిన్ అండ్ మజిల్స్లో ఇంకా లివరే కాకుండా కిడ్నీ, ఇంటెస్టైన్ అన్నిటి చోట్ల జరిగేది ఇదే, గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిపోతుంది. బట్ ఈ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ బ్రెయిన్ మజిల్స్లో లేదు. ఎందుకంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయిందంటే అది ఫ్రీగా డిఫ్యూజ్ అయిపోతుంది సెల్లోంచి. బట్ వీటికి కావాలి గ్లూకోజ్. అందుకని ఏం చేస్తాయి, ఈ ఫాస్ఫటేజ్ ఎంజైమ్ లేని కారణంగా గ్లూకోజ్ 6-phosphate కాంట్ లీవ్ ద సెల్. సో దాన్ని అట్టే పెట్టుకుంటాయి. So that is the advantage for these two organs to retain glucose in the phosphorylated form because of the absence of the enzyme phosphatase. Ante glycolysis. Okay. So regulation ante ide. Regulation ante idi rayachu, but regulation means ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను, కావాల్సినప్పుడు లివరు గ్లైకోజన్ని బ్రేక్ డౌన్ చేసుకుని గ్లూకోజ్ని బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేయడమే రెగ్యులేషన్ అంటే. రెగ్యులేషన్ అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఎప్పుడు చేయదు అనే కదా. సో దీస్ ఎంజైమ్స్ విల్ బి యాక్టివ్ వెన్ దర్ ఈజ్ లో బ్లడ్ గ్లూకోజ్. బ్లడ్ గ్లూకోజ్ తగ్గినప్పుడు, అలాగే ఇంకా అదర్ ఆర్గన్స్కి గ్లూకోజ్ కావాలి అనుకున్నప్పుడు ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ చేసుకుని గ్లైకోజన్ని బ్రేక్ చేసుకుని గ్లూకోజ్ని బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తుంది. సచ్ దట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ విల్ బి రెస్టోర్డ్. వెరీ సింపుల్, గ్లైకోజినోలైసిస్. మీకు ఇది ఎస్ఏకి సరిపడా నోట్స్ ఉంది, అది పెడతాను. షార్ట్ నోట్స్ కూడా విడిగా రెడీ చేశాను. అంటే అది వాళ్ళు 5 మార్క్స్కి ఇస్తే కనుక మీరు ఇదంతా ఈ పాత్ వేసి ఈ డయాగ్రామ్స్ అవి ఏమీ ఎక్కర్లేదు, చక్కగా షార్ట్ నోట్స్ చేస్తే సరిపోతుంది. బ్రీఫ్ పాయింట్స్. అంత చదవలేమో అనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఎస్ఏకి ఇచ్చినని, ఎందుకంటే చదవలేము అనుకున్న వాళ్ళు కూడా అది చదివి జస్ట్ ఒక 2-3 ఒక ఈక్వేషను, ఒక ఇమేజ్, పాత్వేను ఏదో చిన్నగా వేస్తే సరిపోతుంది. సో బోత్ గ్లైకోజెనిసిస్ అండ్ జినోలైసిస్ కూడా షార్ట్ నోట్స్ పెడతాను. మెయిన్ నోట్స్ ఎస్ఏకి ఒకవేళ ఇస్తే ఎట్లాగా రాయాలని కూడా ఇస్తాను. చక్కగా ఒకసారి ప్రాక్టీస్ చేసి యూ గెట్ ఇది ఎంతసేపు పట్టదు. ఒకసారి ఆ పాత్వే వేసేస్తే ఎంజైమ్స్, ఇంపార్టెంట్ ఎంజైమ్స్ రాసుకుంటే 5 minutesలో మీకు టాపిక్ వచ్చేస్తుంది.